నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకొచ్చింది ఈ వారం శ్రీనిలయం. ఇల్లు అనేది ప్రతి కుటుంబానికి అత్యవసరమైందని అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరూ సొంతింటిని సాకారం చేసుకోవాలి అనుకుంటారు. ఇటీవల గృహ రుణ వినియోగదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. రెపో రేట్ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ద్రవ్యోల్బలాన్ని దృష్టిలో పెట్టుకుంటూనే వృద్ధికి ఊతమివ్వాలనే ఉద్దేశంతో 25 బేసిస్ పాయింట్ల మేర రెపో రేట్ను తగ్గిస్తున్నట్టు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. ఆర్బీఐ తాజా నిర్ణయంతో రెపో రేట్ 6.50% నుండి 6.25%కి తగ్గింది. 5 ఏళ్ల నుంచి వడ్డీ రేట్లు పెరగడం తప్ప తగ్గడం చూడని గృహ రుణదారులకు ఇది ఊరట కల్పించే అంశమనే చెప్పాలి. గృహ రుణ వడ్డీ రేట్లు తగ్గుదల అనే అంశంపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో. 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో రుణాలతో ఇల్లు కొన్నవారికి, కొనబోతున్న వారికి వడ్డీ భారం తగ్గనుంది. గృహ రుణ వడ్డీ రేట్లు 2 ఏళ్లుగా స్థిరంగా ఉన్నాయి. వార్షిక వడ్డీ 9% పైనే కొనసాగుతోంది. దీంతో కొనుగోలుదారులకు ఈఎంఐల చెల్లింపులు భారంగా మారాయి. ఇక కొత్తగా తీసుకునే వారికి రుణ పరపతి తగ్గింది. అవసరమైన మేరకు రుణం పొందలేకపోతున్నారు. దీంతో నగదు లభ్యత లేక రియల్ ఎస్టేట్ మార్కెట్లో స్తబ్దత నెలకొంది. ఆర్బీఐ తాజా నిర్ణయంతో స్థిరాస్తి కార్యకలాపాలు పెరుగుతాయనే ఆశాభావాన్ని పరిశ్రమ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మే 2020 తర్వాత మొట్టమొదటిసారిగా మొన్న మానిటరీ పాలసీలో 6.5% నుండి 6.25% ఆర్బీఐ తగ్గించింది. దీనివల్ల ఖచ్చితంగా ఏం జరుగుతుందంటే ప్రజల చేతిలో మోర్ అండ్ మోర్ మనీ, డిస్పోజబుల్ ఇన్కమ్ ఉండడం జరుగుతుంది. దీనికి తోడుగా మొన్న బడ్జెట్లో కూడా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ కూడా పెంచడం జరిగింది. స్లాబ్స్ పెంచడం తర్వాత దానివల్ల ఏంటంటే ట్యాక్సిబుల్ ఇన్కమ్ ట్యాక్స్ బర్డెన్ తగ్గి ప్రజల చేతిలో మోర్ ఇన్కమ్ ఉండడం వలన దీనివల్ల ఏంటంటే ప్రజలకి హౌసింగ్ లోన్స్ కానివ్వండి ఇవి కొద్దిగా చీప్ అయ్యే అవకాశం ఉంది. ఇదేంటంటే హౌసింగ్ లోన్స్ కూడా మొన్నటి వరకు 8.5% రీచ్ అయిపోయింది. అలాగే మిగతా బ్యాంకులు కూడా వాళ్ళ డెసిషన్ తీసుకుని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించడం వలన ప్రజలకు కూడా ఈఎంఐ బర్డెన్ తగ్గుతుంది. ఈఎంఐ బర్డెన్ తగ్గడం వలన లోన్స్కి రావడం, డిమాండ్ క్రియేట్ జరుగుతుంది. అసలు మెయిన్ ఉద్దేశం డిమాండ్ క్రియేట్ చేయడం అనేది, జీడిపి గ్రోత్ రేట్ రావాలి, డిమాండ్ క్రియేట్ చేయాలనేది గవర్నమెంట్ ఉద్దేశం. దీనివల్ల నిర్మాణ రంగం మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ బాగుంటుంది. బిల్డర్స్ కూడా కొత్త ప్రాజెక్ట్స్ లాంచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ తీసుకున్న ప్రొయాక్టివ్ టర్మ్స్ అవనివ్వండి, డెవలప్మెంటల్ ఎజెండా తీసుకుంది గవర్నమెంట్. ఇప్పుడు ఈ డెవలప్మెంటల్ ఎజెండా వలన ఏంటంటే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, దట్ ఈస్ ద మెయిన్ ఎజెండా ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేద్దాం అంటున్నారు. ఇండస్ట్రీస్ కూడా ఆల్రెడీ 6 లక్షల కోట్ల పెట్టుబడులను కూడా గవర్నమెంట్ ఆకర్షించడం జరిగింది. అవన్నీ ఒక్కసారి గ్రౌండ్ అయినాయి అంటే డెఫినెట్గా ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగడం అంటే జరుగుతుంది. డెఫినెట్గా మొత్తం ఎకానమీకే ఇది బూస్ట్గా నిలుస్తుంది. 50 లక్షల గృహ రుణం 9% వడ్డీ 20 ఏళ్ల కాల వ్యవధికి తీసుకుంటే 800 వరకు ఈఎంఐ భారం తగ్గుతుందని ఫైనాన్షియల్ ప్లానర్లు చెబుతున్నారు. ఫలితంగా ఇప్పటికే తీసుకున్న వారికి కొంత ఊరట లభిస్తుంది. ఇక కొత్తగా తీసుకోబోయే వారికి ఎక్కువ రుణం లభిస్తుంది. ఇళ్ల ధరలు పెరిగిన నేపథ్యంలో అధిక రుణం, తక్కువ ఈఎంఐ ఉండాలని కొనుగోలుదారులు కోరుకుంటున్న తరుణంలో కొంతవరకు ఇది ఊరట. ఆర్బీఐ రెపో రేటు తగ్గించిన నేపథ్యంలో రుణగ్రహీతల ముందు ఇప్పుడు 2 ఆప్షన్లు ఉండబోతున్నాయి. ఒకటి ఈఎంఐని తగ్గించుకోవడం, రెండోది కాల వ్యవధి తగ్గించుకోవడం. దీంట్లో రెండో ఆప్షన్ ఎంచుకోమని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల దీర్ఘకాలంలో ఎక్కువ మొత్తంలో వడ్డీని ఆదా చేసుకోవచ్చని పేర్కొంటున్నారు. ఈ ఉదాహరణనే మళ్లీ తీసుకుంటే 50 లక్షల రుణంపై 9% వడ్డీ రేటు కింద 20 ఏళ్లకు 57.96 లక్షలు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఆర్బీఐ తాజా నిర్ణయంతో 8.75% వడ్డీ తగ్గినప్పుడు ఈఎంఐని స్థిరంగా కొనసాగిస్తే దాదాపు 10 నెలల గడువు తగ్గుతుంది. దీంతో వడ్డీ మొత్తం 53.6 లక్షలకు తగ్గుతుంది. తద్వారా 4 లక్షల పైన ఆదా అవుతుంది. కాబట్టి రుణ కాల వ్యవధి ఆప్షన్ ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రిజర్వ్ బ్యాంకు మన రెపో రేట్ని 6.5 నుంచి 6.25కి తగ్గించింది. గృహాలు లేని వాళ్ళు గృహాలు చేసుకోవడానికి కానీ కొనుక్కోవడానికి, అట్లాగే ఇంతమందికి అభివృద్ధి చేకూరే విధంగా ఇది ఉంటుందండి. ముఖ్యంగా ఏంటంటే ఈఎంఐ తగ్గడం వల్ల వాళ్ళకి వినియోగ శక్తి పెరుగుతుంది. ఆ మిగిలిన డబ్బులతో వాళ్ళు ఇంకా అధిక మొత్తంలో రుణాలు పొందవచ్చు, లేదా ఆ మిగిలిన మొత్తంతో వాళ్ళు వేరే రుణాలు లేదా టాపప్ రుణాలు పొందవచ్చండి. దీనివల్ల మనకి ముఖ్యంగా అన్ని రకాల రంగాల వారికి దీనివల్ల మనకి లబ్ధి చేకూరుతుంది. ముఖ్యంగా మా బ్యాంక్ ఆఫ్ బరోడాకి వచ్చినట్లయితే
మేము 8.15% అతి తక్కువ వడ్డీ రేట్ నుంచి మేము వడ్డీ రుణాలు మొదలవుతున్నాయి సార్. అట్లాగే మహిళలకి ప్రత్యేకంగా 0.1% మేము ఇంకా అధిక రాయితీ ఇస్తున్నాము. మన దగ్గర ఎవరైతే ఆల్రెడీ కొంచెం అధిక వడ్డీ రేటుకి తీసుకున్నారో వాళ్ళకు కూడా మనకి తగ్గించేటువంటి అవకాశం ఉంది సార్. దానివల్ల వాళ్ళు కూడా తక్కువ వడ్డీ పట్టడం వల్ల వాళ్ళకి కొంచెం ఆదాయం మిగులుతుంది. దాంతో వాళ్ళు ప్రత్యేకంగా మళ్ళీ ఏదైనా ఇంట్లో గృహ అవసరాలకి లేకపోతే ఇంటి యొక్క రెనోవేషన్కి అలాంటి వాటికి కూడా వాళ్ళు మళ్ళీ టాప్అప్లోనే ఫెసిలిటీ ఉంది సార్, అది తీసుకోవచ్చు. లేదా పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్ కానీ లేకపోతే వేరే అవసరాలకు కూడా వ్యక్తిగత రుణాలు కావాలన్నా అవన్నీ తీసుకోవడానికి ఈఎంఐ తగ్గడం వల్ల వాళ్ళకి ఈ వనరులు పెరగడంతో ఆదాయ వనరు కొంత పరిమితంగా ఈఎంఐ తగ్గడంతో వాళ్ళకి అధిక లాభం చేకూరుతుంది. ఇటీవల ఆర్బీఐ బడ్జెట్లో రెపో రేట్ను తగ్గింపుతో నిర్మాణ రంగంలో ఎలాంటి ఉపశమనం కలుగుతుంది? అలాగే ఆదాయపు పన్ను మినహాయింపుతో గృహ మార్కెట్కు ఎలాంటి వృద్ధి కలుగుతుందో ఇప్పుడు నిర్మాణ రంగ నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. మంచి క్రెడిట్ స్కోర్ ఉన్న రుణగ్రహీతలు ఇతర బ్యాంకులు తమకు తక్కువ వడ్డీకి రుణాన్నిచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేది పరిశీలించవచ్చు. 8.75% వడ్డీకి రుణం తీసుకున్న వారు 8.25% మారితే 20 ఏళ్ల వ్యవధి రుణంపై లక్షకు వడ్డీ 14,480 రూపాయలు ఆదా అవుతుంది. ఇక 15% పొదుపు చేసుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. ఇటీవలి పన్ను మినహాయింపులు ఇప్పుడు వడ్డీ రేట్ల తగ్గింపును పరిగణనలోకి తీసుకుంటే వేతన జీవులకు మంచి ప్రయోజనం కలిగించే అంశాలేనని నిపుణులు చెబుతున్నారు. రెపో రేటు తగ్గింపు ప్రభావం రుణగ్రహీతలకు సానుకూలంగా ఉంటుంది. ఇదే తరుణంలో బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేయాలని ఆలోచిస్తున్న వారికి ప్రతికూలమని చెప్పాలి. డిపాజిటర్లను ఆకర్షించేందుకు కొన్ని బ్యాంకులు ప్రత్యేక పథకాలను అందుబాటులోకి తెచ్చాయి. వడ్డీ రేట్లు తగ్గుతున్న క్రమంలో ఇలాంటివి ఇక నుంచి రాకపోవచ్చు. వడ్డీ రేట్లు కాస్త తగ్గాయి కాబట్టి కొత్తగా రుణం తీసుకునే వారికి మంచి అవకాశంగా చెప్పొచ్చు. క్రెడిట్ స్కోర్ 750కి మించి ఉన్న వారికి బ్యాంకులు వడ్డీలో 0.5% నుంచి 0.5% వరకు తగ్గింపును ఇస్తున్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకుంటే కాస్త తక్కువ వడ్డీ రేటుకే రుణం తీసుకోవచ్చు. వడ్డీ తక్కువగా ఉన్నప్పుడు రుణ అర్హత పెరుగుతుంది. ఎప్పుడైతే బ్యాంక్స్ ఆర్బీఐ నుంచి బారో చేస్తున్నాయో ఆ ఇంట్రెస్ట్ రేట్ మీద 25 బేసిస్ పాయింట్ తగ్గుతుంది. అంటే చీపర్ ఫండ్స్ ఆర్ అవైలబుల్ టు బ్యాంక్స్. సో సర్ప్లస్ మనీ మనకు మార్కెట్లోకి వస్తుంది. తర్వాత ఈ ఇన్కమ్ ట్యాక్స్ సేవింగ్స్ కూడా ఉంటుంది కాబట్టి ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇప్పటి వరకు ఉన్న దానికంటే అడిషనల్గా బెనిఫిట్ పొందుతారు. వాళ్ళకు ఈ సేవింగ్స్ వల్ల కూడా ఇన్కమ్ ట్యాక్స్ సేవింగ్స్ వల్ల కూడా దాన్ని బట్టి కూడా వాళ్ళకి అడిషనల్గా లోన్స్ వస్తాయి. క్వాంటమ్ ఆఫ్ అమౌంట్ పెరుగుతుంది, లోన్ అమౌంట్. ప్లస్ ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తగ్గిస్తుంది కాబట్టి ఆర్బీఐ. సో దానివల్ల కూడా బ్యాంక్ లెండింగ్ రేటు కూడా తగ్గుతుంది. అకార్డింగ్ హోమ్ లోన్ రేట్ తగ్గుతుంది కాబట్టి సో హోమ్ లోన్ తీసుకునే వాళ్ళకి గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ క్వాంటమ్ ఆఫ్ అమౌంట్ హోమ్ లోన్ అమౌంట్ దొరకడానికి వీలవుతుంది. అంటే ఎలిజిబిలిటీ పెరుగుతుంది. ఒక మంచి ఫ్లాట్ కొనుక్కోవడానికి, ఇల్లు కొనుక్కోవడానికి వాళ్ళకి ఎలిజిబిలిటీ పెరుగుతుంది. డెఫినెట్లీ ఇట్స్ ఏ వెల్కమ్ స్టెప్. ఎగ్జిస్టింగ్ ఉన్న ఈఎంఐ వాళ్ళకు కూడా తగ్గుతుంది. వాళ్ళ ఈఎంఐ తగ్గుతుంది లేదా సేమ్ ఈఎంతో పీరియడ్ తగ్గుతుంది. నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ తగ్గుతాయి. దట్ ఈస్ ఆల్సో వెల్కమ్ స్టెప్. సో ఓవరాల్గా ఇది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ పుంజుకోవడానికి మనకు దోహదపడుతుందని చెప్పొచ్చు. మారుతున్న కాలంతో పాటు మనం ఉపయోగించే వస్తువులు కూడా స్మార్ట్గా మారిపోతున్నాయి. మనిషికి ఏమాత్రం అసౌకర్యం కలగకుండా అనేక ఆధునిక ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తున్నాయి. ఇప్పటికే స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీలు, ఇతర వస్తువులు మానవ సేవలో తరిస్తుండగా మరికొన్ని గృహోపకరణాలకు కూడా ఇంట్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. సౌకర్యంతో పాటు పని తేలికగా చేస్తాయని స్మార్ట్ హోమ్లపై మన దేశంలో గృహ నిర్మాణ సంస్థలు చాలా ఆసక్తిగా చూపిస్తున్నాయి. నవతరం గృహ యజమానులు సాంకేతికతను అందిపుచ్చుకుని ఇంటీరియర్కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. భారమైనా సరే తమ అభిరుచికి తగ్గట్టుగా రూపకల్పన చేయించుకునేందుకు ఖర్చుకు వెనకాడడం లేదు. ఒక్క విలాసవంతమే కాదు, సౌకర్యంగానూ అందంగానూ తమ కలల గృహాన్ని తీర్చిదిద్దుకుంటున్నారు. మరి ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్స్, అవి అందించే సౌకర్యాలపై శ్రీనిలయంలో ప్రత్యేక కథనం. నిర్మాణ రంగంలో ఉన్నవారు కొనుగోలుదారులను ఆకట్టుకోవాలన్నా, మార్కెట్లో తమ ప్రత్యేకతను నిలబెట్టుకోవాలన్నా తాజా పోకడలను అందిపుచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో నగరంలోని నిర్మాణ సంస్థలు ముందుంటున్నాయి. ప్రస్తుతం హరిత భవనాల నిర్మాణాల పోకడ నడుస్తోంది. ఐజీబీసీ నుంచి ప్లాటినం, గోల్డ్ రేటింగ్ పొందిన ఇళ్లను నిర్మిస్తున్నారు. మొదట్లో వ్యక్తిగతంగా మొదలైన ఈ తరహా ఇళ్ల నిర్మాణం ఇప్పుడు ప్రాజెక్టుల్లోనూ విస్తరించింది. బడా సంస్థలన్నీ తమ కొత్త ప్రాజెక్టులను దాదాపుగా ఇప్పుడు హరిత భవనాల కింద రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ముందుకు వస్తున్నాయి.
అయితే కొనుగోలుదారుల డిమాండ్కు అనుగుణంగా నిర్మాణదారులు కూడా మారుతున్నారు. ఇకపై స్మార్ట్ హోమ్స్ పోకడ బాగా విస్తరిస్తుందని నిర్మాణదారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో చూస్తే ఇంట్లోని ఇంటీరియర్కు కొనుగోలుదారులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. భారమైనా సరే తమ అభిరుచికి తగ్గట్టుగా డిజైన్ చేయించుకునేందుకు ఖర్చుకు సైతం వెనకాడటం లేదు. విలాసవంతంగానే కాదు, సౌకర్యంగానూ ఉండేలా తీర్చిదిద్దుకుంటున్నారు. ఇందుకు తగ్గట్టుగా ప్రాజెక్టు డిజైన్ దశ నుంచే నిర్మాణదారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో ఇంటీరియర్ని నచ్చినట్లుగా చేయించుకునే వీలవుతుంది. ఇదే మాదిరి రాబోయే కాలంలో ఇల్లు స్మార్ట్గా ఉండేందుకు ప్రణాళిక దశ నుంచే డిజైన్పై దృష్టి పెడుతున్నారు ఇంటి నిర్మాణదారులు. దీన్ని సవాలుగా తీసుకుని ప్రాజెక్టు మొత్తం ప్రయోగాత్మకంగా స్మార్ట్ హోమ్స్గా నిర్మిస్తున్నారు. మార్కెట్లోనూ స్మార్ట్ పరికరాల అందుబాటు పెరగడం, ధరలు సైతం అందుకునే స్థాయిలో ఉండడంతో వీటిపై అవగాహన ఉన్నవారు, ఆసక్తి ఉన్నవారు, సాంకేతికతను స్వాగతించేవారు ఇప్పటికే తమ ఇళ్లను స్మార్ట్గా మార్చుకుని వాడుతున్నారు. యాపిల్ ఫోన్ అయితే సిరి, ఆండ్రాయిడ్ మొబైల్ అయితే గూగుల్ అసిస్టెంట్తో నగరంలో వ్యక్తిగతంగా కొంతమంది ఇళ్లలో ప్రస్తుతం స్మార్ట్గా ఉపయోగించుకుంటున్నారు. నగరమైనా సరే శివార్లలో దొంగతనాల భయం వెంటాడుతుంటుంది. ఇక పండగ సెలవుల్లో ఎక్కడికైనా కొద్ది రోజుల పాటు విహారానికి వెళితే ఇంటి భద్రతపైనే ఎక్కువ మంది ఆందోళన చెందుతుంటారు. స్మార్ట్ హోమ్ సెక్యూరిటీ సిస్టమ్ ఉంటే భరోసాగా ఉండొచ్చు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో పిల్లల్ని ఇంట్లో ఒంటరిగా ఉంచినా సరే ఆందోళన చెందాల్సిన పనే లేదనే భరోసా ఇస్తోంది ఈ పరికరం. వైఫై సెక్యూరిటీ కెమెరా ఇది. రాత్రిపూట కూడా బాగా పనిచేస్తుంది. అవసరమైన చోట దీన్ని బిగించుకుని యాప్ సహాయంతో అవసరమైనప్పుడు మొబైల్ నుంచే చూసుకోవచ్చు. ఇంటిని, పిల్లల్ని ఓ కంట కనిపెట్టవచ్చు. వైఫై ఆధారంగా పనిచేసే స్మార్ట్ స్విచ్లు వచ్చాయి. టీవీలు, ఏసీలు మాత్రమే కాదు, ఇంట్లో బల్బులు, ఫ్యానులు, స్టీరియోలు రిమోట్తో నియంత్రించుకోవచ్చు. ఇంట్లో ఉన్నప్పుడే కాదు, మొబైల్లోని యాప్ సహాయంతో ఎక్కడ ఉన్నా వీటిని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఏ సమయంలో నిద్రలేపాలో చెబితే ఆ వేళకు మ్యూజిక్ సిస్టమ్ నుంచి వచ్చే పాటతో నిద్రలేపుతుంది. స్మార్ట్గా పనిచేసే ఎల్ఈడీ బల్బులు ఈ రోజుల్లో ఇంటికి ప్రధాన ఆకర్షణ. అలసిపోయి ఇంటికి వచ్చి సోఫాలో కూలబడి లైట్ వేయగానే సంగీతం కూడా వినిపిస్తే అలసిన మనసుకు సాంత్వన కలుగుతుంది. ఆ తరహా స్మార్ట్ పరికరాలు మున్ముందు ప్రతి ఇంట్లో సాధారణం కాబోతున్నాయి. ప్రైమరీ అచీవ్మెంట్ ఆఫ్ ఆటోమేషన్ అనేది లైట్ మేనేజ్మెంటు, గేట్ కంట్రోల్స్, దీనికి షెడ్యూల్ చేసి టైమింగ్ ఏ టైంకి ఆ టైము ఎలా ఆన్ ఆఫ్ అవ్వాలి అన్నదమా, లేదంటే కనుక జరిగే యాక్షన్ అంతా రిమోట్ మేనేజ్మెంట్ అన్నది ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా మనకు కావాల్సిన టైంకి ఆన్ ఆఫ్ చేసుకోవటము. లైట్ వెలిగినప్పుడు కర్టన్ ఓపెన్ అవ్వాలా, గేట్ ఓపెన్ అవ్వాలా, కార్ వచ్చినప్పుడు గేట్ దగ్గర ఆటోమేటిక్గా గేట్ ఓపెన్ అవ్వాలా అన్నది ఆటోమేషన్ సార్. కాన్సెప్ట్ అది. ఆటోమేషన్ వల్ల మీకు వచ్చే మేజర్ ఉపయోగము 30 to 40%, 30-40% పవర్ సేవింగ్ ఈజ్ ద మెయిన్ అచీవ్మెంట్ అండి. అంటే మనకేదో మతిమరుపు వచ్చిందని కానీ, లేదంటే మనం బద్ధకంతో వెళ్ళి స్విచ్ ఆన్ ఆఫ్ చేయటం అనేది లేకుండా ఏ టైంకి ఆ టైం షెడ్యూల్ చేస్తున్నాం కాబట్టి పొద్దున 6ంటికి లైట్ ఆఫ్ అయిపోవాలంటే ఆఫ్ అయిపోవాలి. బయట కాంపౌండ్ వాల్ లైట్లో చాలాసార్లు మనం చూస్తుంటాం, బయట కాంపౌండ్ వాల్ లైట్ వెలుగుతూనే ఉంటుంది, లేదంటే కనుక సాయంత్రం అయ్యేటప్పటికి లైట్ వేయటం మర్చిపోయామే అనుకోవటం. సో దీనికి మనం టైమింగ్ మేనేజ్మెంట్ ప్రకారం షెడ్యూల్ చేసాం కాబట్టి మేజర్ అచీవ్మెంట్ పవర్ సేవింగ్. లైట్లు, ఫ్యాన్లు, కర్టను, మోటార్లు, గీజర్లు, ఎయిర్ కండిషనరు ఒకటంటూ లేదు సార్. ఇప్పుడు ప్లగ్లో పెట్టిన ప్రీతి మిక్సీ అయినా కూడా మీరు కావాలంటే ఇక్కడి నుంచి ఆన్ చేస్తే అది కూడా ఆన్ అవుతుంది. కాకపోతే ఆ మిక్సీకి మనం స్పీడ్లు, కంట్రోల్స్ పెట్టాం కాబట్టి మిక్సీ వరకు స్విచ్ ఆన్ చేయటం. ఇప్పుడు టీవీ ఆన్ చేస్తాం సార్, ఏసీ ఆన్ చేస్తాం, దాని తర్వాత 2 రిమోట్లోనే బటన్స్ ఉండేది. ఆన్ చేయటం కోసం మీరు దీన్ని ఆటోమేషన్ వాడచ్చు. దేన్నైనా ఆన్ ఆఫ్ చేయటం ఈజ్ ఈజియెస్ట్ థింగ్. ఇల్లు పాత కొత్త అన్న కాన్సెప్ట్ ఉండదండి. పాతదైనా కొత్తదైనా కానీ మనకి ఇంట్లో ఉండేది స్విచ్ బోర్డే ఉంటుంది. స్విచ్ ఉంటే ఆ స్విచ్ని యాప్ ద్వారా కానీ, వాయిస్ ద్వారా అంటే అలెక్సా, గూగుల్ కానీ, సిరి ద్వారా కానీ మేనేజ్ చేయటము, లేదంటే పొద్దున 6ంటికి నాకు ఇంట్లో కర్టన్ ఓపెన్ అయ్యి లైట్ ఆన్ అవ్వాలి అనుకోవటం, ఇవన్నీ యాక్షన్లు స్విచ్ ఉంటే ఏమైనా చేయొచ్చండి. ఇల్లు పాత కొత్త అన్నదైతే కాదండి. ఎందుకంటే ఈ రోజుల్లో టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అది. ఈ కమ్యూనికేషన్కి మాత్రమే మీకు ఇంటర్నెట్ అవసరం ఉంటుంది సార్. దాన్ని అంటే ఇంటర్నెట్ లేకపోయినా కానీ మీరు కావాల్సిన పొద్దున 6ంటికి కర్టన్ ఓపెన్ అవ్వాలి, 10ంటికి లైట్ ఆఫ్ అవ్వాలి అనుకున్నవన్నీ ఆ యాక్షన్స్ జరిగే టెక్నాలజీ కూడా ఉంది. ఇంటర్నెట్ బేస్డ్ అంటే వైఫై బేస్డ్ టెక్నాలజీ ఉంటుంది, ఐఆర్ అంటే ఇన్ఫ్రారెడ్ బేస్ చేసుకున్న టెక్నాలజీ ఉంటుంది, బ్లూటూత్ బేస్డ్ ఉంటుంది. దాని తర్వాత టెక్నాలజీ ప్రోటోకాల్ పేర్లు చెప్పాలంటే కనుక జిగ్బీ, జెడ్వేవ్ అని ఉంటాయి. సో చాలా మటుకు వైఫై బేస్డ్ అనేది అంటే వెరీ ఎంట్రీ లెవెల్. అలెక్సాతో మాట్లాడి మీరు ఏదైనా చేసుకోవాలంటే మాత్రం ఇంటర్నెట్ కంపల్సరీ కావాలి సార్. అదే పొద్దున లైట్ ఆన్ ఆఫ్ అవ్వాలనుకో ఇంటర్నెట్తో పని లేదు. టెక్నాలజీ హబ్గా రోజురోజుకు నగరాలు అభివృద్ధి చెందుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో నిర్మించే ఇల్లు సైతం అంతే హైటెక్గా ఉండాలని కోరుకుంటున్నారు. ఇంటి నిర్మాణదారులు సైతం ఈ తరహా ఇళ్లను నిర్మిస్తున్నారు. సాంకేతికతను జోడించి స్మార్ట్ హోమ్స్గా తీర్చిదిద్దుతున్నారు.
పెద్ద సంస్థలు ఇప్పటికే ఈ తరహాలో చేపట్టిన ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. ఇకపై స్మార్ట్ హోమ్స్ పోకడ బాగా విస్తరిస్తుందని నిర్మాణదారులు అంచనా వేస్తున్నారు. హోమ్ ఆటోమేషన్కు సంబంధించిన మరిన్ని విషయాలు ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఆటోమేషన్లో ఉన్న ఇంకో పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మోషన్ సెన్సర్స్ అంటారు. మోషన్ సెన్సర్ మీద ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది, కదలికల్ని బట్టి లైట్ వెలుగుతాయని చెప్పని. కాకపోతే ఇప్పుడు ఈ రూమ్లో ఉన్న మోషన్ సెన్సర్కి ఏంటంటే మన ఇంట్లో కిచెన్లో కానీ, హాల్లో కానీ, లివింగ్ రూమ్లో, డైనింగ్ ఏరియాస్లో సాయంత్రం 6 నుంచి పొద్దున్న 6 వెలగాలి. అండ్ ఆ టైంలో మన ఇంట్లో పెట్స్ ఉంటాయండి. పెట్స్ కూడా లైట్లు వెళ్ళకూడదు అన్నప్పుడు ఓన్లీ హ్యూమన్ ప్రజెన్స్. సో హ్యూమన్ ప్రజెన్స్, మనుషుల కదలికలతో లైట్లు రావాలంటే ఆ ప్రొవిజన్ ఉండే సెన్సర్ని దిస్ ఈజ్ హ్యూమన్ ప్రజెన్స్ సెన్సర్ అంటాం. సో మనిషి కదలికతోనే లైట్ వచ్చింది తప్పించి ఇంట్లో ఉన్న పెట్స్ అటు ఇటు తిరిగినా కానీ మీకు దాంతో ఉండదు. ఇప్పుడు నేను మీకు చూపించే దానిలో యాప్ ద్వారా కంట్రోల్ చేసుకున్న లైట్లు. సో యాప్ నుంచి నేను లైట్లన్నీ ఆన్ ఆఫ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇదే లైట్లని నేను ఈ స్విచ్ల ద్వారా ఆపరేట్ చేస్తున్నాను. సో దీంతో ఏంటంటే స్విచ్ ఏదైనా కానీ మనం ఆటోమేషన్లో ఈజీగా చేసుకోవచ్చు అని డెమో చూపించడానికి. సేమ్ స్విచ్ సరిగ్గా సార్ ఇప్పుడు ఎలాగైతే స్విచ్ ద్వారా ఆపరేట్ చేసామో అట్లానే వీటిని రిమోట్స్ అంటామండి. ఇంట్లో ఉన్న ఏజ్ అంటే పెద్దవాళ్ళు ఉన్నారు, లేదంటే పిల్లలు ఉన్నారు, వాళ్ళకి మనం మొబైల్ ఇవ్వము అనుకున్నప్పుడు దీంతో కూడా ఆన్ ఆఫ్ చేసుకోవటం. ఇట్లా ఎన్ని రకాలైనా సరే మీరు దానికి ఎక్స్టెన్షన్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మన ఇంటికి ఉన్న పాత గేట్ అయినా కొత్త గేట్ అయినా కానీ దాన్ని రిమోట్ ద్వారా ఓపెన్ క్లోజ్ చేసుకోవటం అనే దాన్ని అప్గ్రేడ్ చేసుకోవటం చాలా ఈజీ. ఇప్పుడు మీరు చూస్తున్న దాని ప్రకారం స్లైడ్, స్వింగ్ అంటామండి. ఏ రకమైన గేట్ అయినా దాన్ని మేనేజ్ చేయటం ఈజ్ ఆటోమేషన్. రిమోట్గా దాన్ని ఓపెన్ క్లోజ్ చేయటం, దాన్ని ఆపరేట్ చేయటం అనే దానికి పాత గేట్ని అప్గ్రేడ్ చేయటం ఇప్పుడు మీకు చూపించిన వీడియోలో. దానికోసం గేట్ కొత్తదే అవ్వాల్సిన అవసరం లేదు, ఉన్న వాటిని అప్గ్రేడ్ చేయటం తేలిక. ఈ రిమోట్లన్నీ మీకు ఆర్ఎఫ్ రిమోట్స్ ఉంటాయండి, రేడియో ఫ్రీక్వెన్సీలో. లేదంటే కనుక మనం మామూలుగా ఫాస్ట్ ట్యాగ్స్లో దొరికినట్టు ఆర్ఎఫ్ఐడి ట్యాగ్స్ దొరుకుతాయి. అది కారు కంటించుకుని గేట్ కోట్ అంటించుకుని అది ఆటోమేటిక్గా పనిచేస్తుంది. ఇప్పుడు యాక్సెస్ కంట్రోల్స్ అనేవి అన్సెక్యూర్డ్, సెక్యూర్డ్ అంటామండి. రెసిడెన్షియల్ అప్లికేషన్ మన ఇంట్లో వాడినప్పుడు నా మాస్టర్ బెడ్రూము మిగతా వాళ్ళకి యాక్సెస్ ఇయ్యను, నేను ఊళ్ళో లేను అన్నప్పుడు దానికి పెట్టుకోవచ్చండి. లేని పక్షంలో ఇది బేసిక్. సో నార్మల్ వేవ్. సో ఐ జస్ట్ వేవ్ అనగానే డోర్ ఓపెన్ అవటము. సో ఇవన్నీ రిమోట్ మేనేజ్మెంట్. నేను వేవ్ చేసేది రిమోట్లో కూడా చేయొచ్చు. ఇందాక మీకు ఎట్లయితే గేట్ ఓపెన్ చేసామో అట్లా ఇది కూడా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు దీనిలోకి మీరు కనుక ఇఫ్ యూ లుక్ ఎట్ హౌ వి వాక్ వచ్చేప్పటికి ఆటోమేటిక్గా లైట్ ఆన్ అవుతుంది. అంటే దిస్ అగైన్ పవర్ సేవర్. మోషన్ సెన్సర్లో జరగబోయేది ఈజ్ వాట్ వీఆర్ షోయింగ్. సో నేను మీకు ఇప్పటిదాకా చూపించిన దానిలో రిమోట్ కంట్రోల్తో లైట్ మేనేజ్మెంట్, కర్టన్ మేనేజ్మెంట్ చూపించాము, యాప్ ద్వారా చేసాము. ఇప్పుడు మీరు వాయిస్, అది ఎలెక్సా అవ్వచ్చు, గూగుల్ కావచ్చు, సిరి కావచ్చు, దేనికైనా కానీ ఆ వాయిస్ కమాండ్స్ ఎలా చేయొచ్చు అని చూపిస్తున్నాను. ఎలెక్సా, గుడ్ మార్నింగ్. దీనిలో ఇప్పుడు ఈ స్విచ్ చూస్తే ఇప్పుడు మన ఇంట్లో నార్మల్గా ఉండే స్విచ్, దీన్ని కూడా మనం ఇక్కడి నుంచి యాప్లో మేనేజ్ చేస్తున్నాం కాబట్టి ఏ స్విచ్నైనా స్మార్ట్గా, ఇంటెలిజెంట్గా చేసుకోవటానికి అవకాశం ఉంది. మిగతావన్నీ మీకు నచ్చినట్టు దాన్ని మీ ఇంటీరియర్ డిజైనర్ ఇచ్చిన సలహా ప్రకారము లేకపోతే మన ఫర్నిచర్ మ్యాచింగ్గా చూసుకోవడానికి ఇన్ని రకాల ఆప్షన్స్ మీకు ఇక్కడ ఉంటాయండి. ఈ ఆటోమేషన్ అనేది చాలా లగ్జూరియస్, ప్రీమియము. దీనికి ఒక రకమైన ఒక బిజినెస్ పరంగా మేము దానికి ఇచ్చే దీనివల్ల కస్టమర్కి అవగాహనలో ఇది చాలా ఎక్స్పెన్సివ్ అనుకోవటం అన్నది ఒక మిస్కాన్సెప్షన్ అండి. కాస్ట్లీ అఫేర్ కాదు, లగ్జరీ అఫేర్ కాదండి. స్విచ్ని ఆన్ ఆఫ్ చేస్తాం, కాకపోతే మీకున్న లగ్జరీ కానీ కాస్ట్లీ అనేది ఆ స్విచ్ ఎట్లాంటిది కొనుక్కుంటున్న దాన్ని బట్టి ఆ స్విచ్ మీరు మామూలుగా ఇంట్లో ఉన్న స్విచ్ని మనం ఇంటెలిజెంట్గా చేస్తున్నప్పుడు దానికి మీరు మరీ పాత స్విచ్ కాదు, నాకు దానికి కాస్త ఫ్యాన్సీ కావాలన్నప్పుడు ఆ ముందున్న ఫ్యాన్సీ స్విచ్చెస్కే మీరు డబ్బులు పెడుతున్నారు. కానీ బ్యాక్ ఎండ్ సేమే సార్, వైరింగ్ అదే ఉంటుంది, ఆన్ ఆఫ్ చేసే కార్యక్రమం కానీ ఆన్ ఆఫ్ చేసే పద్ధతి అదే ఉంటుంది తప్పించి ఫ్రంట్ ఎండ్ ఇండివిజువల్ రేపు పొద్దున ఆటోమేషన్కి వెళ్ళబోతున్నాను, వెళ్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు వాళ్ళు ఒక బడ్జెట్ తయారు చేసుకోవడానికి 1 బెడ్రూమ్ ఫ్లాటా 4 బెడ్రూమ్ విల్లా అయినా కానీ రూమ్కి ఉండేది జనరల్గా 8 స్విచ్చెస్ ఉన్న ఒక స్విచ్ బోర్డ్ ఉంటుందండి. ఒక స్విచ్ బోర్డుకి ఓన్లీ బడ్జెట్ చేసుకోవాలని చెప్పంటే 10,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు ఒక స్విచ్ బోర్డ్ కాస్ట్ అవుతుంది. దాన్ని బట్టి మీరు స్విచ్ బోర్డ్ మేనేజ్మెంట్ కోసం అది బడ్జెట్ చేసుకోవచ్చు. అసలు స్విచ్ మార్చుకోకుండా ఉన్న స్విచ్ నుంచి నేను ఆపరేట్ చేసి దాన్ని ఇంటెలిజెంట్ చేసుకుంటా అంటే అది కూడా పాసిబుల్. సో
బడ్జెటింగ్ కోసం అయితే కనుక 10,000 రూపాయల నుంచి 50,000 రూపాయలు, అంటే 10,000, 20,000, 30,000, 40, 50. సో ఈ బడ్జెటింగ్ చేసుకోవచ్చు అండి. అన్నిటికీ యాక్షన్ ఒకటే వస్తుంది. ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియజేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.